హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చేతగా. ఇక ఈ సీరియల్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎంతో కంటెంట్తో చాలా చక్కగా దీన్ని అయితే రన్ చేయొచ్చు. బట్ వాట్ ఎవర్, ఎందుకు డైరెక్టర్ గారు ఇంత త్వరగా దీన్ని క్లోజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు రౌడీగా ఉన్నటువంటి దేవ మారిపోయాడు. ఇక కొత్తగా సరికొత్తగా తన కొత్త రూపాన్ని చూపిస్తూ, సో తను కష్టపడి పనిచేస్తూ తన భార్యను చదివించి తనని ప్రయోజకురాలుగా చేసి, అలాగే వాళ్ళ మామగారైనటువంటి మన జడ్జి గారి మనసును గెలుచుకోవాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా వీళ్ళతో కలవాలి, ఇంత కంటెంట్ పెట్టుకొని ఏంటో సడన్గా ఆపేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సరే, అసలు ఏం జరిగిందో చూసేద్దాం ఈరోజు సీరియల్లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన బామ్మగారైతే అదే మన బేబీ గారు ఇంటి నుండి బయటకైతే వస్తూ ఉంటారు. ఇక నిన్నటి రోజున ఏం జరిగిందో చూసాం కదా. రంగాని అలాగే మన సూర్యకాంతాన్ని చిత్తక బాధేశారు మొహం మీద. ఇక ఆ మొహాన్ని చూసుకొని బాధపడుతూ ముసుగు వేసుకొని వస్తున్న మన రంగా అలాగే సూర్యకాంతాన్ని మిథున, ప్రమోదిని, మన ఆనంద్ వీళ్ళ ముగ్గురు అయితే ఎంత ఆట పట్టిస్తారంటే అంత ఆట పట్టిస్తారనమాట. ఏంటి బూరల్లాగా ఇంత ఎర్రగా ఉబ్బిపోయాయి మీ బుగ్గలు, ఏమైంది, అలే భలే ఉంది అని చెప్పి దాన్ని తాకడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక దాంతో సూర్యకాంత్ అనే కోపం వచ్చి బాగా నవ్వండి నవ్వండి, అయినా మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ యొక్క భూపతి మీ అదే మామగారి యొక్క షష్ఠి పూర్తిని ఎలా చేయిస్తాడో మీరు కూడా చూస్తారు కదా, మీరేదో మురిసిపోతున్నారు, ఆ షష్ఠి పూర్తి జరుగుతుంది మీరంతా కలిసిపోతారని. వాళ్ళు ఆ షష్ఠి పూర్తిని జరిపించరు, ఇక మీరు సంతోషపడేదే లేదు, మా శాపం మీకు అలాగే తగులుతుంది అని తిట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇక ఇదంతా నిన్నటి జరిగింది. ఇక ఈరోజు బామ్మగారు బయటకు వచ్చి అలాగా పనోడిని పిలుస్తూ ఉంటారు. ఒరే అయోమయం అయోమయం, చెట్లకు నీళ్ళు పోసావా లేదా అంటే, అమ్మగారు ఇప్పుడే పోసాను కదా అమ్మగారు, మళ్ళీ పొయ్యాలా అంటా ఉంటే, పొయ్యాలా అంటావేంట్రా, ఎండలుగా ఉంటే పొయ్యాలి కదా అని చెప్పి మాట్లాడుకుంటున్న టైంకి భూపతి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక అతను అయితే వస్తాడు. అతను వాళ్ళని అంటే అక్కడ ఉన్నటువంటి భూపతి వాళ్ళ పని వాళ్ళతో అలాగే ఆ రౌడీలతో మాట్లాడుతుండే, సార్ నేను భూపతి సార్ని చూడాలి సార్ అంటే, రే నువ్వు భూపతి సార్ని ఎందుకు చూడాలి అంటే, నాకు పని కోసం నేను ఇక్కడికి వచ్చాను సార్ అంటే, నీవు సార్కి తెలుసా అని అంటే, లేదు లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బామ్మ అయితే వాడిని చూసి వీడిని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ, ఈ అబ్బాయిని ఎక్కడ చూశానని ఆలోచిస్తూ, వీడు హనుమంతరావు కొడుకు కదా, అయినా హనుమంతరావు కొడుకు ఈ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు, అయినా వీడిని చూస్తే వాళ్ళు చంపేస్తారు కదా, అయినా ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ హనుమంతరావు ఎవరు అని ఆలోచిస్తున్నారా, అదేనండి బామ్మగారి భర్త ఉన్నారు కదా, అతనికి స్నేహితుడంట. అప్పుడు కొట్లాటలు జరిగిన కొట్లాటల్లో వీళ్ళ భర్త ఎంత అంటే వాళ్ళ మీదకి ఎంత కోపంగా వెళ్ళి వాళ్ళని చంపేశాడో దాంట్లో సగభాగం ఇతనే చేశాడంట. ఈ హనుమంతరావు అనే వ్యక్తి ఇతనే వాళ్ళ అదే భూపతి వాళ్ళ చెల్లెలు భర్తని చంపేయడంలో ఎక్కువ పాత్రని పోషించాడంట. అతని కొడుకే ఇతను. ఇక సరే అని చెప్పేసి వాళ్ళకి మాటలు చెప్పేసి, సార్ సార్ నేను ఆ భూపతికి వెళ్ళి చెప్పేసి వస్తాము, నువ్వు వచ్చావని చెప్పగానే, సార్ నా పేరు చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్, నేను వెళ్ళి సార్ని వెళ్ళి కనపడి మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇక బామ్మగారు వచ్చేసి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారనమాట. అయ్యో ఈ భూపతి కొడుకు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తున్న టైంకి దేవ సరైన సమయానికి అక్కడికి వస్తాడు. ఇక దేవ వచ్చేసి బండి దిగి అక్కడికి వెళ్తూ, బామ్మ ఏంటి బామ్మ అలాగే వాళ్ళ ఇంటి సైడ్ చూస్తూ ఉన్నావు అంటే, ఒరే వాడు హనుమంతరావు కొడుకురా అంటే, హనుమంతరావు ఎవరు అని అడుగుతాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పి అంటాడు. వాళ్ళ ఇంట్లోకి ఆ అబ్బాయి వెళ్తే నీకేంటే బామ్మ అని చెప్పేసి అంటూ ఉంటే, ఒరే నీకు అర్థం కావట్లేదురా, ఈ హనుమంతరావు ఎవరో కాదు, తాతయ్య వాళ్ళ ఫ్రెండే ఈ హనుమంతరావు. తాతయ్య ఎంత తప్పు చేశాడని అందరూ అనుకుంటున్నారో దాంట్లో సగ భాగం తప్పు చేసింది ఈ హనుమంతరావేరు. సో ఈ హనుమంతరావు వల్లే వాళ్ళ చెల్లెలు భర్త చచ్చిపోయింది. ఇక వాళ్ళకి ఆ విషయం తెలిస్తే వాళ్ళ కొడుకు ఆ ఇంట్లోకి వెళ్తే వాడు బ్రతుకుతాడా అసలుకి అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. సరే అని చెప్పేసి దేవ ఆలోచిస్తూ ఇలా చూస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఒక కత్తి చూస్తాడు. ఆ బ్యాగ్లో కత్తి పెట్టుకొని వస్తాడు. ఆ కత్తి కాస్త బయటకు వచ్చి ఉంటుంది. ఇక దేవ అయితే కంగారు పడిపోయి, ఓకే బామ్మ నువ్వు ఉండు అని చెప్పేసి ఇక ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అక్కడున్న రౌడీలంతా బయటే ఉంటారు. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిపోతాడు. సరే మాట్లాడేసి రాపో అని చెప్పి. ఇక దేవ కత్తిని చూస్తాడు కదా, ఇంకా పరిగెత్తుకుంటూ ఈ భూపతిని కాపాడడానికి పరిగెత్తూ ఉంటాడు. ఇక రౌడీలు వచ్చేసి, రే నువ్వేంట్రా ఇక్కడికి మళ్ళీ వస్తున్నావు అంటే, రే మీ అయ్యగారు ప్రమాదంలో ఉన్నారా, అందుకే తనని కాపాడడానికి వస్తున్నానంటే, మా అయ్యగారికి
నీ వల్లే ప్రమాదం రా, ఇంకెవరి వల్లే ప్రమాదం ఉంటే లేదురా అని చెప్పేసి ఇక వాళ్ళైతే వీడిని అట్లా కాదురా, వీడిని ఒక దెబ్బ వెయ్యండి రా అని చెప్పి అందరూ కొట్టుకుంటుంటే వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి దేవ అయితే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక ఈ అబ్బాయి వచ్చేసి భూపతి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి అయ్యగారు అని చెప్పి పిలుస్తాడు. అక్కడే భూపతి కూర్చొని ఉంటాడు. ఇక అయ్యగారు ఎవర్రా నువ్వు ఎవరు అని చెప్పి మాట్లాడుతున్న టైంలో ఆ కత్తి తీసుకొని భూపతిని పొడవబోతాడు. ఇక అదే టైంకి మన దేవ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుగా నిలబడేసరికి ఆ కత్తిపోటు దేవాకైతే తగులుతుందనమాట. ఇక దాంతో అందరూ షాక్ అయిపోతారనమాట. షాక్ అయిపోయి భూపతి అయితే దేవాన్ని పట్టేసుకొని ఉంటాడు. ఇక అప్పుడు అంటాడు, ఒరే ఏం చేస్తున్నావురా, ఎవర్రా నువ్వు అని అంటే, నువ్వు హనుమంతరావు కొడుకువే కదా అని చెప్పి దేవా చెప్తాడనమాట. అవునరా అవును అని చెప్పేసి అంటారనమాట. ఎందుకురా నువ్వు భూపతి గారిని ఆ పెద్ద ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే, వీడి వల్లే మా నాన్న చనిపోయింది, వీడేమైనా మంచోడు అనుకుంటున్నావా, వీడిని చంపద్దు అంటున్నావు, సో వీడి వల్లే మా నాన్న చనిపోయిందంటే, మీరు ఎందుకురా ఇంకా ఈ కక్షలు వీటన్నిటితోనే చస్తూ ఉన్నారు అంటే, మీకేం తెలుసు అయ్యగారు, వీడి వల్ల మా నాన్న చనిపోయాడు, దాంతో మా అమ్మ నన్ను మా చెల్లెల్ని తీసుకొని వేరే ఊరే వెళ్ళిపోయింది, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మా నాన్న లేక మీకు ఎట్లా తెలుస్తుందంటే, నాకు అన్నీ తెలుసురా, మా తాతయ్య దగ్గర మీ నాన్న ఫ్రెండ్గా ఉండి ఆయన కోసమే ఇదంతా చేశాడు కదా, అయినా కానీ నాకు మా తాతయ్యకి వీళ్ళకి గొడవలు ఉన్నాయి, మేమంతా బంధువులు, ఏదో ఒక విధంగా సర్దుకుంటామో పోట్లాడుకుంటామో, కానీ మా తాతయ్య కోసం మీ నాన్న ఎందుకురా ఇలాంటి పనులు చేసింది, చూడండి ఇప్పుడు మీ కుటుంబం అంతా నాశనం అయిపోయింది కదా, ఈ తగాదాలు, ఈ కొట్లాట్లు, ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఎందుకురా అసలుకి, ఇప్పుడు నువ్వు నీ వయసు ఎంత, నువ్వెంత చేసే పని, ఇప్పుడు మీ అమ్మ నీవు ఇట్లా చేసి అంటే ఈ భూపతిని చంపేస్తావు, చంపేసిన వెంటనే ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న రౌడీల్ని చూస్తున్నావు కదా అంటే, ఆ రౌడీల్ని దేవా తోసేసి వస్తాడు కదా, వీళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. ఇక ఆ రౌడీల్ని చూపించి, ఈ రౌడీలంతా నిన్ను బ్రతకనిస్తారనుకుంటున్నావా, వాళ్ళ అయ్యగారిని చంపేస్తే వాళ్ళంతా నిన్ను నిలువున కోసేస్తారు కదా, నరికేస్తారు కదా, ఇక మీ అమ్మకి ఎవర్రా ఆధారంగా ఉంటారు, నువ్వు జైలుకి వెళ్ళినా లేకపోతే నువ్వు చచ్చిపోయినా కానీ ఇదంతా ఆలోచించకుండా మీరు ఎందుకురా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు, అయినా ఒక తల్లి ఎంత ప్రాణంకి తెగించి మరి ఒక బిడ్డని కంటుంది కదా, మిమ్మల్ని అంత ప్రాణానికి తెగించి కనదానికి మీరిచ్చే విలువ ఇదే, నా ప్రాణాలకి ఊరికే చంపేసుకోవడాలు నరికేసుకోవడాలు ఏంట్రా ఇదంతా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక భూపతికి మనసులో కూడా ఒక నిజమే కదా అన్నట్టుగా మనసులో మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ భూపతిని చంపేస్తావు, భూపతి వచ్చేసి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తాడు, ఇక మీరు అంతా ఇంకా ఇలా చంపుకుంటూ పోతుంటే ఇంకా ఈ సమాజంలో ఎవ్వరూ బ్రతికే ఉండరు, అందరూ శవాలై తేలుతూ ఉంటారు, అదేనా మీకు కావాల్సింది అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడ వచ్చేసి బేబీ టెన్షన్ పడుతుంటుంది, అయ్యో దేవా ఏంటి దేవా ఒరే వద్దురా అంటున్నా వీడు వెళ్ళిపోయాడు, లోపల ఏం జరుగుతుందో ఏంటని టెన్షన్ పడుతున్న టైంకి మిథున అయితే బయటకు వస్తుంది. ఏంటి మా అమ్మ ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏమైంది అంటే, అమ్మ దేవా భూపతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటే, దేవా భూపతి వాళ్ళ ఇంటికి ఎందుకు మళ్ళీ వెళ్ళాడంటే, ఇలా జరిగింది, ఒక అతను వచ్చాడు హనుమంతరావు కొడుకు, అతను మాట్లాడడానికి భూపతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నేను కూడా వెళ్తున్నానని చెప్పి దేవా వెళ్ళాడని చెప్పేసి ఇలా చెప్పగానే ఇక మిథున పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి దేవ అయితే ఆ రక్తంతో అట్లాగే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఒరే ఎందుకురా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి పనులు మానేసేయండిరా, మీరు మారండిరా, మారితేనేరా మనకు జీవితము, ఇవన్నీ వదిలేసి ఓకే నీ వల్ల వాళ్ళ ప్రాణాలు పోయాయో, వాళ్ళ చెల్లెలు భర్త ప్రాణాలు పోయాయి, ఇంకొక అమ్మాయి ప్రాణం పోయింది, అన్నీ పోయాయి ఓకే, అందరితో వదిలేసేయాలి, అంతేకాని మళ్ళీ మీరు వాళ్ళ మీద కక్ష వాళ్ళు మీ మీద కక్ష ఇవన్నీ తీర్చుకోవడం మంచిది కాదు కదా అని చెప్పి చెప్తున్న టైంకి ఇక మిథున పరిగెత్తుకుంటూ వచ్చి దేవా దేవా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి దేవా ఏమైంది అని చెప్పగానే ఇక కత్తిపోటు చూసి, అమ్మో దేవా రక్తం వస్తుంది పద హాస్పిటల్ కంటే నువ్వు ఉండు మిథున అని చెప్పేసి, మీరు మాత్రం ఇప్పటికైనా మారి ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెట్టండిరా, లేకపోతే మీ తల్లిదండ్రులు మీరు అందరూ కూడా నాశనం అయిపోతారు, మీ కుటుంబాలే నాశనం అయిపోతాయని మంచి చెప్తూ ఉంటుంది. ఇక మిథున వచ్చేసి దేవా నువ్వు పద దేవా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదు. ఇక తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి దేవా అని చెప్పేసి బేబీ పెద్దగా అరుస్తుంది అనమాట. ఇంటిలో పాత వచ్చేసి ఏమైంది అంటే, ఇలా జరిగింది, భూపతిని చంపడానికి ఒక అతను వచ్చాడు, అతన్ని భూపతిని చంపబోతుంటే మధ్యలో దేవా అడ్డుపడ్డాడు, అందుకే ఆ కత్తిపోటు దేవాకు తగిలిందని చెప్పి చెప్తూ ఉండగానే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు అందరూ పెద్దగా ఏడుస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న మాత్రం అస్సలు రాడు, లోపలే ఉంటాడు. ఇక వీళ్ళంతా ఏడుస్తూ ఒరే పెద్దోడా పోయి కార్ తీసుకురాపో, వాడిని హాస్పిటల్కి తీసుకుపోదాం, వాడికి ఎట్లా ఉందో అంటే రక్తం పోతూ ఉంది కదా అని చెప్పి భయపడుతూ ఉంటే కార్ తీసుకొస్తారు, మొత్తానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారనమాట. ఇక
బామ్మ అలాగే శారద ఇద్దరు లోపలికెళ్ళి, "ఏవండి, ఏవండి ఇట్లాగా దేవాని ఇట్లా భూపతి వాళ్ళ మనిషి అతన్ని చంపడానికొచ్చిన మనిషి దేవ అడ్డుపడేసరికి దేవాన్ని పొడి చేసాడండి" అని చెప్పగానే ఇక ఈయన మాత్రం నీరుకి నెమ్మెత్తినట్టు చాలా కామ్‌గా ఉండి దాని మీద ఉయ్యాల మీద కూర్చొనుంటే పైకి లేసాడు. ఇక బామ్మకి భలే కోపమొచ్చేసి, "ఒరేయ్! నువ్వు మనిషివా? దున్నపోతువారా అసలకి? ఏంట్రా నువ్వు? నువ్వు చదువుకున్న వాడివే కదా! నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఒకరు వాడిని పొడి చేశారంటే ఇంత నిమ్మళంగా ఉంటావు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శారద కూడా, "ఏంటండి మీ మూర్ఖత్వం నాకు అర్థం కావట్లేదు. దేవాలో మార్పొచ్చి వాడు మాత్రం మనిషిగా మారితే మీరు మాత్రం ఈ మూర్ఖత్వాన్ని అట్లాగే పెట్టుకొని అసలకి కనీసం తండ్రిగా కూడా చలించట్లేదు. ఒక కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటే ఏ తండ్రి అయినా కానీ బాధపడతాడు. మీరేంటి మీ యొక్క పట్టుదలని అలాగే పెట్టుకొని మీరు ఇలా ఉన్నారు. ఛీ! ఛీ! అని చెప్పేసి వీళ్ళిద్దరు అనుకుంటూ, "పదండి హాస్పిటల్‌కి వెళ్దామంటే" నేను రాను అన్నట్టుగా నిలబడుకొని ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మకొచ్చేసి, "నువ్వు మనిషివే కాదురా! ఛీ! నిన్నెలా కన్నానో ఏంటో" అని చెప్పేసి అక్కడి నుంచి పదరా మనం హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ నాన్న కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. "నేను చెప్పాను కదమ్మా వాడిని వాళ్ళ జోలికి వెళ్తే మన ప్రాణాల మీదకే వస్తుందని, నా మాట వినకుండా వెళ్ళిన దానికి అదే తగిన శాస్తి" అని మాత్రం అంటాడు. ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి, "నిన్నెవరూ మార్చలేరురా. వాడు మంచివాడిగా మారి వాళ్ళని కాపాడదామని పోతే అది కూడా నీకు చెడ్డగానే కనిపిస్తుంది కదా! నీ జన్మలో మారవు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక హాస్పిటల్‌లో దేవాకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ప్రాణాల మీద నుంచి బయటపడతాడనమాట. అంటే ప్రాణాలు పోకుండా బయటపడతాడు. డాక్టర్ వచ్చి ఆ విషయాన్ని చెప్తాడు మిథునకి. ఇక మిథునకి కొంచెం సంతోషమేసి, "నేను లోపలికెళ్ళి చూడొచ్చా" అంటే, "వెళ్ళమ్మా చూడు" అని చెప్పగానే దేవా దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇక ఆ కట్టు అదంతా చూసి కొద్దిగా భయపడుతూ ఉంటుంది. ఇక మొత్తానికి దేవా వచ్చేసి, "ఏంటి మిథున ఎలా అంటే" అంటే కళ్ళు తెరుస్తాడు. "దేవా ఎలా ఉంది? నాకు చాలా భయమేసింది దేవా" అని చెప్పి అంటూ మాట్లాడుతున్న టైంకి బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. "ఉండు వాళ్ళందరిని పిలుస్తానంటే నాన్నొచ్చాడా" అని అడుగుతాడు. ఫస్ట్ అదే మాట అడుగుతాడు. ఇక నాన్న రాలేదు కదా అని చెప్పేసి పాపం తను ఏం చెప్పకుండా ఇట్లాగే తలదించుకొని ఉంటే, "నాన్న రాలేదు కదా! ఆయన రాడులేదు మిథున, నేను అదే అనుకున్నాను. ఆయనకి నేనంటే కోపమేమో, నేను చేసే పనులంటే కోపమేమో అనుకున్నాను. కానీ ఆయనకి నేనంటేనే ద్వేషమని అర్థమైంది. నేను చేసే పనులతో కూడా ప్రాబ్లం కాదు కానీ అసలు నేను ఉండడమే ఆయనకి ప్రాబ్లం. నేను చావు బతుకుల మధ్య ఉన్నా రాలేదంటే ఇక నాకు అర్థమైపోయింది ఈ జన్మలో నన్ను క్షమించడని. ఇక ఆయన నన్ను క్షమించేది లేదు. నేను ఆయన బిడ్డగా ఇక ఉండేది సంతోషంగా లేదు. నాకు ఇలాంటి జన్మ అసలకెందుకు, నేను చచ్చిపోయినా గానీ ఆయన ఓకే చచ్చిపోయాడులే అని చెప్పేసి సంతోషంగా ఉంటాడనగానే ఇక మిథునొచ్చేసి నోరు అడ్డుపెట్టి, "ఏంటి దేవా ఇలాంటి మాటలంటే, నువ్వు నా నోరు మూసేసినా గానీ అదే కదా నిజం. ఇప్పుడు నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నా ఆయన రాలేదంటే ఇక ఆయనకి నేనంటే ఏ ప్రేమ లేదని అర్థమైపోయింది. ఇక నన్ను క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి కూడా అర్థమైపోయింది. పోనీలే మిథున ఇంకేం చేస్తావు, నేను నా తలరాత ఇలాగే ఉంది" అన్నట్టుగా బాధపడుతుంటాడు. ఇక మిథున ఇంటికి వెళ్ళి వాళ్ళ మామయ్యకి చెప్తుందంట, "ఏంటి మావయ్య మీరు చేసిన పని?" ఆయన కళ్ళెత్తి చూడగానే మా నాన్న వచ్చాడని మాట అడిగాడు. నన్ను అడగలేదు, ఇంకెవ్వరిని అడగలేదు. ఆయనకి మీ మీద అంత ప్రేముంది. కానీ మీరు ఒక మనిషి చనిపోతున్నా ఆయన మార్పు చెందాడు అని గ్రహించి ఆయనకి క్షమించాల్సింది పోయి మీ పట్టుదలతో ఇలా చేస్తున్నారు ఎందుకు మావయ్య? నిజంగా మీరు ఈరోజు అతన్ని గాని అంటే ఒప్పుకోకపోతే ఒక మనిషిగా మీరు మీ కొడుకుని మాత్రమే కోల్పోయినట్టు కాదు, ఒక మంచి దేవుళ్ళలాంటి కొడుకును కోల్పోయినట్టు అని చెప్పి చెప్తుంది బుద్ధి. ఇక రేపటి రోజున అందరూ అయితే కలిసిపోతారు. ఈ వేడుకని చూసేద్దాం అందరం. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.